పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు కూడా అందని రీతిలో కఠిన శిక్ష తప్పనిదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ దాడి పర్యాటకులపై జరిగిన దాడిగా, లేక కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుక కుట్ర పన్నిన వారికి, వారి ఊహకు కూడా అందని శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు మిగిలిన మూలాలను కూడా మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. కరాచీ తీరంలో ఎకనామికల్ జోన్లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్ కదలికలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం సమావేశమై పాక్పై ఆంక్షలు విధించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసు బలగాలు నగరంలో తనిఖీలు చేపట్టాయి. రాత్రిపూట గస్తీ పెంచారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బీచ్, 5 స్టార్ హోటల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్ వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేశారు. వారంలో దేశం వీడాలని ఆదేశించారు. బుధవారం అత్యవసరంగా సమావేశమైన భద్రతా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అటారీ సరిహద్దు మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని పాక్ పౌరులు వెంటనే దేశం వీడి వెళ్లాలని ఆదేశించారు. పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్కు భారత్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి ఆయన్ను ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి పర్సోనా నాన్ గ్రాటా అంటే అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొంటూ నోటీసులు అందించారు. దీని ప్రకారం వారు వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో విజిలెన్స్, ఇంటర్వెన్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. రెండో ఘాట్ రోడ్లో 300 మంది పోలీసులు తనిఖీలు పాల్గొన్నారు. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుమల కొండపైకి వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాశ్మీర్ లోయలో 58 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలో మరికొన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ సహకారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ షేక్ హసీం మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్ పొర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ షేక్ హసీం మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఉగ్రదాడికి కారణంగా అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో పాక్ ఆర్మీ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ మన జీవనాడి అని, దాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని అన్నాడు. కాశ్మీర్ సోదరులను పోరాటంలో ఒంటరిగా వదిలివేయలేమని, మీ పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పండంటూ ప్రసంగం చేశాడు. మొదటి నుంచి భారత్పై తీవ్ర శత్రుభావంతో వ్యవహరించే మునీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత దాడులు జరగడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు వారికి శిక్షణ ఇచ్చి సరిహద్దులు దాటించడంతో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ పాత్ర ఉందనేది భారత్ నిఘా వర్గాల సమాచారం. ఉగ్రదాడికి ముందే పాక్ వాయుసేన విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి తరలించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. 2019 పుల్వామాలో సైనికులపై దాడి జరిగిన సమయంలో మునీర్ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీ అధిపతిగా ఉన్నారు. ఆయన ఆలోచనలు ఉగ్రవాదులను భారత్పై రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. నిషేధిత లష్కర్ ఏ తోయిబా సంస్థ సైఫుల్లా అలియాస్ ఖలీద్ తాజా దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. వీరికి జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది. మారణహోమం మొత్తాన్ని బాడీ కెమెరాల్లో చిత్రీకరించడం చూస్తుంటే పాక్ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదనేది నిజం. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ పర్యటనలో ఉన్న సమయంలో ఉగ్రదాడి జరగడం అంటే ప్రపంచ దృష్టిని కాశ్మీర్ సమస్యపైకి తీసుకువచ్చేలా చేయడమే పాక్ ఉద్దేశంగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఖైదా మాజీ చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు జనరల్ మునీర్కు మధ్య పెద్దగా తేడా లేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ గతంలో ఓ కలుగులో దాక్కొని కార్యకలాపాలు సాగిస్తే, ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ విలాసవంతమైన ప్యాలెస్లో నివసిస్తున్నారు. ఇదొక్కటే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం అని రూబిన్ వ్యాఖ్యానించారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన రూబిన్ ఈ తరహా ఘటనలు గతంలోనూ జరిగాయని గుర్తు చేశారు. మాజీ క్రికెటర్ టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వచ్చాయి. ఐ కిల్ యూ అంటూ ఈమెయిల్ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఐసిస్ కాశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు మెయిల్ ద్వారా తెలుస్తోంది. సైబర్ నిపుణులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గంభీర్ సంతాపం తెలిపారు. దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని గంభీర్ హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో భవిష్యత్తులోనూ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటన చేశారు. మేము ఉగ్రదాడి బాధితులతోనే ఉన్నామని, ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇకపై భవిష్యత్తులో పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమన్నారు. కానీ ఐసీసీ ఈవెంట్ విషయానికి వస్తే దాని నిబంధనల కారణంగా మేము ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఐసీసీకి కూడా తెలుసంటూ వ్యాఖ్యానించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్గఢ్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్రెగుట్టలో 1000 మంది మావోయిస్టులను 20,000 మంది బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ కొనసాగుతోంది. పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టులు అగ్రనేత హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందుతోంది. కమాండర్ స్థాయి నేతలు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూంబింగ్ చేపట్టారు. పోజారి, కామ్కేర్, పామేడు, భీమవరంపాడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది.